Hello everyone, welcome to Vani Reddy Stories and Vlogs. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ప్రతి వీడియోలోనూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో అసలు మిల్క్ అనేది నిజంగా మంచిదా, లేదు ఎంతవరకు మంచిది, మిల్క్ తీసుకుంటేనే మనకి కావాల్సినవన్నీ అందుతాయా, ఎందుకు చాలామంది డాక్టర్స్ కానీ లేదు ఇంకెవరైనా సరే తీసుకోవచ్చు అని కొంతమంది, తీసుకోకూడదు అని కొంతమంది చెప్తారు. సో నార్మల్గా తీసుకుంటే అసలు మనకి ఎలాంటి మిల్క్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో అని కంపేర్ చేసుకుంటే కనుక చాలా రకాల మిల్క్స్ మనకు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. సో ఏంటి అసలు ఎలాంటి మిల్క్స్ దొరుకుతున్నాయి అంటే హోమోజినైజ్డ్ మిల్క్ దొరుకుతుంది, ప్యాస్చరైజ్డ్ మిల్క్ దొరుకుతుంది. సో ఇలా డిఫరెంట్ మిల్క్స్ దొరుకుతూ ఉంటాయి. సో హోమోజినైజ్డ్ మిల్క్కి వస్తే కనుక అది మనము 6 months కూడా స్టోర్ చేసుకుంటాం, అది ఫ్యాట్ అనేది ఉండదన్నమాట, తీసేసింటారు. నెక్స్ట్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ అంటే 1 or 2 days స్టోర్ చేసుకుంటాం, ఆ తర్వాత అది పాడైపోతుంది ఈజీగా. సో ఇప్పుడు వీటికి ఏంటి అసలు మనకు దొరికే మిల్క్స్లో ఇప్పుడు చాలా మిల్క్స్ దొరుకుతుంటాయి బయట ప్యాకెట్స్లో కూడా. ఇప్పుడు మరి హోమోజినైజ్డ్ మిల్క్ దొరికినప్పుడు మరి 6 months అది ఉంది అంటే అందులో ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేయకుండానే ఉంటారా నార్మల్గా మనం కంపేర్ చేసుకుంటే? సో లేదు 2 daysలో ఉండేది కూడా మనకు తెలుసా అది ఎంతవరకు మరి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ప్రాసెస్ ఏంటి, మరి నిజంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఇప్పుడు ప్యాస్చరైజేషన్ మిల్క్ ఉంటుంది, అది ఒక్క వేలోనే ప్యాస్చరైజేషన్ అవ్వదు. ఎలా చేస్తారు, ఒక 2-3 ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆవు నుంచి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ తీసుకుంటాం నార్మల్గా అయితే దాన్ని బాయిల్ చేయడము లేదు అలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం. అలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్నిసార్లు ఉండదు. సో దాన్ని బాగా వేడి చేసి తర్వాత చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నార్మల్గా అయితే ఇప్పుడు బయట కూడా మనకి వాళ్ళు వేడి చేసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ప్యాకెట్స్లోకి తెస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏదైనా పాలలో ప్రాబ్లం ఉన్నా కూడా ప్యాస్చరైజేషన్ జరిగినప్పుడు అక్కడ డిటెక్ట్ అవుతుంది. అంటే ఒక్కరి పాలు ప్రాబ్లం వల్ల మొత్తం అంతా వేస్ట్ అయితే అది వాళ్ళకు కూడా ప్రాబ్లమే. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే కనుక అవి రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో హోమోజినైజ్డ్ మిల్క్ తీసుకుంటే 6 months స్టోర్ ఉంటుంది. మరి ఈ రెండిట్లో కూడా ఏదో ఒక ఫ్లేవర్ అయితే యాడ్ చేసే ఉంటారు. కాబట్టి ఇప్పుడు సరే ఓకే మిల్క్ మరి ఎవరు తాగొచ్చు, ఇది ఎవరు తాగకూడదు, ఎవరికైనా సరే ఇప్పుడు మిల్క్ అనేది ఎందుకు తాగకూడదు అంటున్నారు అంటే చిన్నపిల్లలు 5 years వరకు తాగొచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి అరిగించుకునే శక్తి ఉంటుంది, లాక్టోజ్ ఎంజైమ్ అనేది వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది కాబట్టి అప్పుడు దాకా వాళ్ళు తీసుకోవచ్చు. మరి మనం తీసుకోకూడదా? మరి యాక్చువల్ 5 years అబోవ్ ఉన్న వాళ్ళకందరికీ కూడా అది తగ్గుతూ వస్తుంది. ఇంకా 20 years 30 years ఉన్న వాళ్ళకైతే కనుక డైజెషన్ ఇష్యూస్ రావడము, యాసిడ్ క్రియేట్ అవ్వడము, సో ఇలా ఒక్కటి కాదు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి లాక్టోజైమ్ అనే ఎంజైమ్ మనకు లేకపోతే కనుక. సో అందుకోసమే ప్రతి వాళ్ళు చెప్తారు ఏమని అంటే మిల్క్ మంచిది కాదు అని. మరి అసలు కౌ మిల్క్ అంటారు, బఫెలో మిల్క్ అంటారు, మరి ఏది బెస్ట్? ఎప్పుడు కూడా కౌ మిల్క్ బెస్టా అని కానీ బఫెలో మిల్క్ బెస్టా అని కానీ అది మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందరికీ ఒకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు, నాకున్న డైజెస్టివ్ సిస్టమే మీకు ఉండదు. కాబట్టి కౌ మిల్క్ ఎందుకు అంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి, అదే బఫెలో మిల్క్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, అది డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బఫెలో మిల్క్ అనేది. అదే కౌ మిల్క్ అనేది ఈజీగా డైజెస్టబుల్ అనమాట. ఎందుకు అంటే కౌ మిల్క్లో కొంచెం ఎక్కువ విటమిన్స్ మినరల్స్ మాత్రమే ఉంటాయి, దీంట్లో కెరాటిన్స్ అనేటివి ఇలా మనకి ఏదైతే కావాలి ఎంజైమ్స్ అవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల బఫెలో మిల్క్ ఫ్యాట్, సో ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల బఫెలో మిల్క్ అనేది టైం పడుతుంది. సో అందుకోసమే దానికంటే కూడా కౌ మిల్క్ చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట, లైట్ వెయిట్ ఈజీ డైజెస్టబుల్ కాబట్టి. సో మీరు ఎలా మరి ఏ మిల్క్ మంచిది మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మార్కెట్లో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి, స్టోరేజ్ ఉన్నాయి, 2 daysలో పోయేటివి ఉన్నాయి. సో మనకు దొరికే మిల్క్ ఎన్ని రోజులు ఉంటుంది? సో ఇప్పుడు మనం తీసుకుంటున్న మిల్క్ మరి పిల్లలకి మనకి ఎందుకు ఇవ్వకూడదు, పిల్లలకి ఎందుకు ఇవ్వచ్చు? ఇప్పుడు 5 years వరకు అయితే మనకి లాక్టోజ్ అనే ఎంజైమ్ని అది మన డైజెస్ట్ చేసుకోగలుగుతుంది కాబట్టి తీసుకోవచ్చు. ఆ తర్వాత అందుకోసమే మనం తీసుకోకూడదు అనుకుంటా. మనకు కాల్షియం కావాలి, కానీ కాల్షియం ఓన్లీ పాల ద్వారానే కాదు, ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పాలు గురించి వస్తే ఇంత క్లియర్గా మీకు అర్థమైన తర్వాత మీరు ఎలాంటి పాలు తీసుకోవాలి, బయట దొరికే పాలు తీసుకుంటారా? అట్లీస్ట్ మనం ఒక్కొక్కసారి బయట
క్యాన్లలో దొరికే పాలు కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి కట్టిస్తారు, ఒక్కొక్కసారి దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ టైంలో మనకు తెలియదు, వాళ్ళు అలానే పిండి పోస్తారు, అప్పుడు మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఏదన్నా ఇచ్చినా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది, వాళ్ళు 2-3 ప్రాసెస్లో ప్రాసెస్ చేస్తారు కాబట్టి బెటర్గా ఉంటాయి. సో కానీ మీరు ఎలా దీన్ని తీసుకోవాలి, మీరు ఇప్పుడు ఏదైనా సరే మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకునే ముందు దాని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అంతా తెలుసుకొని తర్వాత తీసుకోవాలన్నమాట. కాబట్టి ఏది బెటర్ అనేది మీరు డిసైడ్ చేసుకొని, మీకు నిజంగా పాలతో అంత అవసరం ఉందని చెక్ చేసుకొని తీసుకోండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.